ఇందూరు మిర్రర్ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మాధురి. మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16 సమ్మెలో పాల్గొందాం, విజయవంతం చేద్దాం. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 16న దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల నాయకులు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని 3 ఫిబ్రవరి 2024న ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రకటించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ పాల్గొని మాట్లాడుతూ, మోడీ, అమిత్ షాలు ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చారని, కార్మికుల ఉపాధిని కొల్లగొట్టారని వారన్నారు. దేశంలో 45 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 5 కోట్ల మందికే సామాజిక చట్టాలు అమలు చేయబడుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని, కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ లో అగ్రభాగాన నిలిచి సిపాయిలు శ్రమిస్తున్న సిపాయి కార్మికుల వేతనాలు పెంచి 2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది కార్మికులు, రైతులు ఆధారపడిన బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి అనేక ఆంక్షలు పెట్టి చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఎల్ఐసి, ఇన్సూరెన్స్ కంపెనీలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే కుట్రలో మోడీ సర్కారు ఉందని వారు తెలిపారు. రైతు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళలు, ఉద్యోగులు, మేధావులు ఐక్యంగా మోడీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే సమ్మె, గ్రామీణ బంద్లో పాల్గొనాలని వారి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 16 నాడు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నీ కూడా పేదలకు ఇవ్వాలని చెప్పి, వ్యవసాయ రంగాన్ని ఆదుకునే విధంగా తగు చర్యలు చేపట్టాలని, అట్లాగే నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల కొనుగోలు ఇస్తారని చెప్పి దాన్ని వెంటనే ఇచ్చి వాళ్ళకు యూత్కు ఉపాధి కల్పించాలని చెప్పి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేయాలని చెప్పి మేము సిపిఎంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా కానీ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో ఇలా ప్రజలు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఈ ఫిబ్రవరి 16న ఈ సమ్మెలో, గ్రామీణ బంద్లో పాల్గొనాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వదేశీ శిల్పంతో అధికారంకు వచ్చిన తర్వాత మొత్తం యావత్ భారతదేశాన్ని, భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తును ఈ పెట్టుబడిదారులకు, అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టే విధంగా విధానాలు ఉన్నాయి. ఈ దేశంలో కరోనాతో కార్మికులు అనేక మంది చనిపోతే, చాలా మంది తిప్పలు పడితే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసము వాళ్ళకు కృషి చేయలే. కానీ ఇవాళ అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడిదారుల కోసము అనేక రాయితీలు ఇచ్చి మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఈ పారిశ్రామికవేత్తలకు చేయిచ్చిండు. ఆ విధంగా కార్మికులందరికీ కూడా మొండి చేయి చూపిండు. ఇవాళ దేశంలో చాలా మంది కార్మికులు కనీస వేతనాలు అమలు కాక బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ 4 లేబర్ కోడ్లే కాదు, మొత్తం కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ, అమిత్ షాల విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే రైతే రాజు, రైతు లేనిది రాజ్యం లేదని చెప్పి, అన్నదాత రైతులని చెప్పి అనేక ఊకదప్పుడు ఉపన్యాసించమంటే మోడీ, అమిత్ షాలు ఇవాళ మొత్తం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీట వ్యక్తించి మొత్తం వ్యవసాయ భూములన్నీ కూడా అదాని అమ్మాయిలకు అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కిసాన్ మోర్చా కానీ, లేకపోతే కేంద్ర కార్మిక సంఘాలు ఈ 2024 ఫిబ్రవరి 16 నాడు సమ్మె, గ్రామీణ బంద్కు పిలుపునిచ్చాయి. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీగా ఇవాళ కార్మిక లోకానికి, వివిధ అనుబంధ సంఘాలకి పిలుపునిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ సడకు బంధులు పిలుపునిచ్చినాయి. ప్రధానంగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, అట్లాగే పంటలకు తగినటువంటి రక్షణ చర్యలు, కరెంటు, నీళ్లు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఢిల్లీ బార్డర్లో సంవత్సరం పొడవునా 750 మంది చనిపోయినప్పటికీ మొక్కవని అయినంత పోరాటాలు చేసిరు. పోరాటాల ఫలితంగా దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పినటువంటి భారతదేశ